లకు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. నా పేరు వినోద్ వర్మ. హరి సినిమాలో హీరోగా చేశాను. ఈ అవకాశం నాకు కలుగజేసిన నా బెస్ట్ ఫ్రెండ్ జయశంకర్ గారికి, ప్రొడ్యూసర్స్కి చాలా చాలా థ్యాంక్స్. చాలా ఎఫర్ట్ పెట్టాం అండ్ చాలా టైం ఎఫర్ట్ ఇన్వెస్ట్ చేసి ఈ మూవీ ఒక మంచి అవుట్పుట్ తీసుకొచ్చాం. అండ్ ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది చాలా మంచి ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ ఉంది. కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్ మైండ్లో రన్ అవుతున్నాయి. మేము ఆడియన్స్ చూసిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఎమోషన్స్ కనెక్ట్ అవుతుంది అని ఒక 6 ఎలిమెంట్స్లో దాన్ని డిజైన్ చేశాడు. చూసిన తర్వాత మేబీ దిల్ కనెక్ట్ అవుతారేమో అని ఒక చిన్న ప్రయత్నం. ఆడియన్స్ మూవీ చూసేసిన తర్వాత చాలా కాల్స్ వచ్చాయి. నేను ఈ పర్టికులర్ సెగ్మెంట్కి కనెక్ట్ అయ్యాను, ఆ పర్టికులర్ సెగ్మెంట్కి కనెక్ట్ అయ్యాను అని చెప్పేటప్పుడు ఆ పడిన కష్టం అంతా కూడా వి జస్ట్ అలా మర్చిపోయామన్నమాట. సో హోల్ క్రెడిట్ గోస్ టు జైశంకర్. నా పైన ఎంత బిలీఫ్ పెట్టి, నా ప్రొడ్యూసర్స్ కూడా నా పైన అంత బిలీఫ్ పెట్టి, అంత బడ్జెట్ పెట్టి ఇలాంటి సినిమా తీయడం అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో థ్యాంక్స్ అ లాట్ టు మై పేరెంట్స్. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, కానీ ఒకసారి నా ప్యాషన్ నా పేరెంట్స్కి చెప్పినప్పుడు దేవర్ లైక్ ఓకే వెళ్ళు, ట్రై చేయి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. సో మా నాన్నకి, మా అమ్మకి చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు ఇక్కడి వరకు రాగలిగాను అంటే అది కేవలం మీ బ్లెస్సింగ్స్ వల్లే. అండ్ నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచే ట్రావెల్ అవుతున్నాము. పెబు బాయ్లో కూడా హీరోయిన్కి అన్న క్యారెక్టర్గా నాకు ఇచ్చి మంచి గుర్తింపు ఇచ్చాడు. బెంగళూరులో మా పేరెంట్స్ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఓళ్ళు ఎవరు మా ఇంటికి చిన్న టెక్నీషియన్, ఏసీ రిపేర్ చేసేవాళ్ళు వచ్చినా కానీ ఎవరు వచ్చినా కూడా ఆ రికగ్నైజ్ చేసేవాళ్ళు. ఆ సీన్ గురించి చాలా ఎలాబరేటివ్గా మాట్లాడేవాళ్ళు. ఆ టైం అంతా నేను ప్రతిసారి ప్రతి సెకండ్ జే గురించే అనుకుంటా అంటాను. థ్యాంక్ యూ జే ఫర్ గివింగ్ మీ సచ్ అన్ ఆపర్చునిటీని ఆ మూవీలో అనుకున్నాను. కానీ ఈ మూవీలో నువ్వే హీరోగా చేస్తున్నావు అని చెప్పినప్పుడు ఇట్ వాస్ అ వెరీ బిగ్